మామిడికాయలు కోయడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులపై యజమాని భరతగించాడు. తోటమాలి పిల్లలను తాడుతో చెట్టుకు కట్టేసి చితకబాదాడు. విచక్షణ రహితంగా చెట్టుకు కట్టేసి మరి కొట్టాడు ఆ తోటమాలి. ఉత్తరప్రదేశ్ లోని పిపారియా గురువింద్ రాయ్ గ్రామంలో ముగ్గురు పిల్లలు ఉదయం పూట వాకింగ్ వెళ్లారు. అలా వెళ్తున్న వారికి పక్కనే ఉన్న మామిడి తోట కనిపించింది. అలా అందులోకి వెళ్లారు. అక్కడ రాలిన కాయలను ఏరుకుంటుండగా పిల్లలు మామిడికాయలను దొంగిలిస్తున్నారనే ఉద్దేశంతో తోటమాలి అక్కడికొచ్చాడు. వచ్చి అంతటితో ఆగకుండా ముగ్గురు పిల్లలను పట్టుకుని చెట్టుకు తాడుతో కట్టేశాడు. ఆ తర్వాత వారి నోట్లో మామిడికాయలు కుక్కి మరీ చితకబాదాడు. అయితే ఆ ముగ్గురు పిల్లలను చెట్టుకు కట్టేసి కొడుతున్నాడని ఎవరో చూసి గ్రామస్తులు చెప్పగా గ్రామస్తులంతా అక్కడ గుమిగూడారు. అక్కడే ఉన్న ఒకరు ఈ ఘటనను వీడియో తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న చిన్నారుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని పిల్లలను తీసుకొని కలిసి ఇంటికి వెళ్లారు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు క్షేత్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. తోటమాలి సహా ముగ్గురు వ్యక్తులు పిల్లలను కట్టేసి కొట్టారని ఆరోపిస్తూ ఓ చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. తోటమాలపై చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లి డిమాండ్ చేస్తుంది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌక్ పోలీస్ స్టేషన్ లో తోటమాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లలను బంధించి చిత్రహింసలు పెట్టినందుకు మామిడి తోట యజమాని సుదర్శన్ పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.